హలో ఏమా నేనా పెళ్ళికి బయలుదేరానమ్మా. మీ నాన్నగారి కోసం ఎదురు చూస్తున్నా వస్తారేమోనని. పర్లే మాట్లాడమ్మా, టైం ఉందిలే. ఇంకా రాలేదు మీ నాన్నగారు, చూస్తున్నాను. రాలేదు ఇంకా. ఆహా, అత్తగారు, మీ అత్తగారికి అనుమానం వచ్చిందా? ఫోన్ చేస్తుంటేనా? ఆహా, ఎన్ని రోజుల నుంచి? 15 రోజుల నుంచా? అయ్యో, అదేంటమ్మా అట్ట అంటావు? అది మా ఫ్రెండ్ అమ్మా, 40 సంవత్సరాల నుంచి మా ఫ్రెండ్ అమ్మా, ఇవాళ కాదు. నా ఫ్రెండ్ అమ్మ, తను 40 సంవత్సరాల నుంచి నా ఫ్రెండ్. నువ్వేంటో ఇన్నిసార్లు చెప్తున్నావు తన గురించి మరి. కాదమ్మా, ఏ రోజు కూడా ఒక మాట కూడా మా ఇద్దరికి అసలు డిస్ట్రాక్షనే రాలేదు. నువ్వెందుకో చెప్తున్నావు అర్థం కావట్లేదు. సరేనమ్మా, నేను కనుక్కుంటాను ఎందుకు అలా చేస్తుందో. ఇంటికి వచ్చి నేను కనుక్కుంటా. నువ్వు ఉండాల్సిన పని లేదమ్మా, నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో. నేను మధ్యాహ్నం వచ్చి మాట్లాడతాను మీ అత్తగారితో, సరేనా? సరే, నువ్వు తన గురించి ఎందుకు చెప్తున్నావు అర్థం కావట్లేదు. నేను ఇంటికి వచ్చి మాట్లాడతాను, ఓకేనా? చాలా కూర్చో 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 కూర్చోమ్మా, మంచిగా కూర్చో. సరే అమ్మ, కూర్చో కూర్చో. దాగుతానా? కూర్చో, తెచ్చిస్తానమ్మా. పాపా, ఇదమ్మా మంచినీళ్ళు తాగమ్మా. ఎప్పుడు వచ్చావు, ఏంటి, ఎట్టెట్టుంది సంగతులమ్మా? కృపమ్మా, బాగున్నావా? టిఫిన్ చేసావా వదినా? మీ అమ్మాయి ఆఫీస్కి పోయిందమ్మా. అది కాదు వదినా, నువ్వు టిఫిన్ చేసావా? మీ అమ్మాయికి టిఫిన్ పెట్టి పంపించానమ్మా. వినపడతలేదా? 2 నెలల నుంచి వినపడతలేదమ్మా. ఏం పని మీద వచ్చామ్మా? ఎందుకు వచ్చా? నీకు నేను ఫోన్ చేస్తున్నాను, నువ్వు ఎత్తట్లేదు ఫోను. ఏమైందో ఏంటో అని నేనే వచ్చా. అందుకు వచ్చావా? నీతో ఒక ఇష్యూ మాట్లాడదామని వచ్చా. ఏ విషయం మాట్లాడాలి? మా అమ్మాయి ఫోన్ చేస్తుంటే వింటున్నావంట. ఏంటి నీ అనుమానం? అమ్మాయి ఫోన్ చేస్తుంటే నన్ను పిలిచింది ఏమని వెళ్తా, మాట్లాడకపోతే వెనక్కి వచ్చేస్తున్నా, అంతేగాని దాని మీద నాకేం అనుమానం ఏమి లేదు. నాకే చెవుడు. ఇప్పుడు నీ సంగతి అంటే నాకు తెలుసు, తనకు తెలియదు కదా, చిన్న వయసు. నువ్వు కొడుకు దగ్గర కోడలికి చెప్పి షోడ్ మిషన్ కొనిపించుకో. కొడుకు సంపాదిస్తున్నాడు, వాళ్ళు సంపాదిస్తుంది కదా, నువ్వు మిషన్ కొనుక్కోవచ్చు కదా, నీకు ఏ ఇబ్బంది ఉండదు. అప్పుడు కాటికి వెళ్ళేదానికి నాకెందుకే 70,000 అవుతుందంట మిషన్. అందువల్ల నేను వాళ్ళని అడగలేదే. సర్లే వదినా, నా కూతురికి నేను చెప్పుకుంటాలే. మీ అత్తగారి దగ్గరికి ఇప్పుడే వెళ్ళొచ్చానమ్మా. తనకి పాపం వినిపించట్లేదంట 2 నెలల నుంచి. అవును, నువ్వు ఫోన్ చేసినప్పుడల్లా మీ అత్తగారు వస్తుందని చెప్పావు కదా, పాపం తనకి వినిపించగా నువ్వేదో పిలిచావని వచ్చిందంట. నువ్వు మళ్ళీ ఏం మాట్లాడిపోయేపాడు వెళ్ళిపోయిందంట. అంతేగాని నువ్వు మాట్లాడుతుంటే ఫోన్ తను వినాలని ఏం కాదమ్మా. మీరు అర్థం చేసుకోండి, వాళ్ళు పెద్దోళ్ళు కదా.
ఏదో ఆలోచనలు ఉంటారు నా కోసం వచ్చిందని నువ్వు పడబాక. మీరు అనుమానంతో కాపురాలు పాడు చేసుకోవద్దు, అత్తల్ని అర్థం చేసుకోండి. సరేనమ్మా, ఉంటాను.